ఎవలన్నా జీవిడిస్తే ఇంట్లోళ్ళు గోరీ కడతారు. ఇంకొందరు గోరీల మీద జీవిడ్చినోళ్ళ ఫోటోలు పెడతారు. ఇంకా పాయరం ఎక్కువైతే దాని మీద మనిషి లెక్కనే బొమ్మను కూడా చెక్కిస్తుంటారు ఇంకొందరు. అయితే ఇది హైటెక్ టెక్నాలజీ కాలం కాబట్టి జీవిడ్చినోళ్లను ఏఐ వీడియోలు 3D బొమ్మల రూపంలో చూసుకొని మురిసిపోతారు పబ్లిక్. అంతేకాదు ఇగో కీడ చూడుండ్రి, జీవిడ్చిన తండ్రిని తన బిడ్డ కండ్ల ముంగట ఎట్లా నిలుపుకున్నదో. అబ్బా ఎవలి పెద్దాయనే మంచిగా పొద్దుగాలనే తానం చేసి అడ్డంబోటు పెట్టి మంచిగా ఊగుడు బల్ల మీద సాపుకొని ఉయ్యాల ఊగుతున్నాడు అనుకుంటే మీరు పప్పుల కాలేసినట్టే. ఎందుకంటే ఈడగానొచ్చేటిది జీవం ఉన్న మనిషి కాదు, జీవిడిచిన మనిషి. సిలికాన్ తోటి పోత పోసిర్రు, అందుకే ఈ గ్రహంలో జీవకళ ఉట్టిపడుతాంది. ఇంతకెవలీనే ముచ్చటేందనంటే కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీ మండలం గీనెది. పేరు హనుమంతరావు. 2 ఏళ్ల కిందట గుండెపోటుతోటి జీవిడ్చిండటనుల్లా. ఇక తండ్రంటే ఎంత పాయిరమో ఒక్కగానొక్క బిడ్డకు. ఆయన జ్ఞాపకంగా సిలికాన్ బొమ్మ పోత పోయించి ఊరు శివార్లున్న సొంత భూమిలో గుడి గట్టినంత గొప్పగా సౌలతు చేసి అండ్ల నిలుపుకున్నది. అసలు గిది పోత పోసిన బొమ్మ అంటే నమ్మబుద్దే అయితలేదు కదా అనుల్లా. బిడ్డకు తండ్రి మీదున్న పాయిరం అసొంటిది మరి. బిడ్డ పేరు అలకనట, భర్త పేరు ప్రవీణ్ కుమారట. ఇద్దరాలు మొగలు కలిసి పెద్ద ఆయనను ఇట్లా కండ్ల ముంగట నిలుపుకొని తరిస్తుంటే చూసినోళ్ళంతా ఇలా ప్రేమకు మస్తు ఫిదా అయితారు. చిన్నప్పుడే తల్లి దూరం అయితే తండ్రి మస్తు గౌరంగా పెంచిండట. ఇక అసొంటి తండ్రి కూడా 2 ఏళ్ల కిందటనే జీవిడ్చేటాళ్లకు పానం ఎంత తలడిల్లిందో. 12 లక్షలు ఖర్చు పెట్టి గిట్లా మళ్ళా తండ్రిని కండ్ల ముంగట నిలుపుకున్నది కన్నబిడ్డ. గొప్ప ముచ్చట కదా. నా పేరు అల్కా, మాది డోంగ్లీ. మేము రీసెంట్గా నాన్న స్టాచ్యూ చేయించడం జరిగింది. సడన్గా నాన్న స్ట్రోక్ వల్ల దూరం అయిపోయారు. అది తట్టుకోలేక నాన్న మా మధ్యనే ఉండాలి అనే ఆలోచనతో ఒకరోజు నేను ఇలాగే వీడియోస్ చూస్తుంటే సిలికాన్ స్టాచ్యూ గురించి తెలిసింది. అది బెంగళూరు అండ్ ముంబై ఇలా అడ్రస్ వచ్చేస్తే బెంగళూరులో ఒక 2 years పడుతుంది అని అన్నారు. ముంబైలో అయితే 14 months పీరియడ్లో ఇచ్చేస్తామని చెప్పారు. మేము అక్కడే చేయించాము. ఇయ్యాల రేపు బతికున్న అయ్యవ్వలనేగా అంతలేరు. అసొంటిది జీవిడిచిన తండ్రి మీద గౌరాల బిడ్డ గింత పాయిరం చూపెడుతున్నదంటే హనుమంతరావు సారు ఎంత పుణ్యం చేసుకున్నాడో కదా. బతికున్నప్పుడు అచ్చం తండ్రి కూడా గిట్లనే ఒరిగేదట బల్ల మీద. అందుకే అచ్చం అట్లనే పోత పోయించిర్రు. ఇక పశువులంటే కూడా తండ్రికి పానమట. అందుకే ఇద్దరాల మొగలు సాఫ్ట్వేర్లైనా పాడి పశువులకు ఎసొంటి లోటు లేకుండా చూసుకుంటారట. గొప్ప ముచ్చటే. ఇక తండ్రి సమాధి దగ్గరనే ఒక శివలింగం కూడా ప్రతిష్ఠించిర్రు. అంతేకాదు తండ్రి పేరు మీద ఊళ్ళే పేదల అక్కరకు తోసినంత సాయం కూడా చేస్తున్నారు. ఏమైనా పెద్ద ఆయన జీవిడిసి ఏ లోకానున్నాడో గాని కంటే కూతుర్నే గనాలి అన్నట్టు గొప్ప కూతుర్నే గన్నాడు అని అనుకుంటారు ఇప్పుడు గీ ముచ్చట తెలిసిన జనాలు.